హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా ఒకేసారి మనం నిమ్మకాయలు అనేవి తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు కుళ్ళిపోయి వాడిపోతూ ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన కూడాను. ఇలా మనకి నెల రోజులైనా కూడాను అస్సలు కుళ్ళిపోకుండా వాడిపోకుండా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇటువంటి ఆయిల్ ప్యాకెట్స్ అనేవి మనము వాడుతున్న తర్వాత పడేస్తూ ఉంటాము. సో ఇందులో మనకి ఎంతో కొంత ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇది మనం పడేయకుండా చాలా చాలా రకాలుగా అయితే మనం వాడుకోవచ్చండి. నేనైతే సరిపడా అయితే కట్ చేసేసాను. ఇందులో ఆయిల్ కూడా ఉంది, వీడియోలో క్లియర్గా చూసారు కదా. ఇటువంటివి ఒకవేళ కవర్స్ లేనట్టు అయినట్లయితే మీరు కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఒక కవర్లో కట్టేసుకొని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇటువంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నట్లయితే ఇలా మనం ముడి వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నెల 20 రోజులైనా కూడా మనకి అస్సలు నిమ్మకాయలు అనేవి పాడైపోకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతిరోజు మన ఇంట్లోని వాడే ఇటువంటి రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు కొంచెం క్లీన్ చేయాలంటే కష్టం కదండి. ముఖ్యంగా రాగి సామాన్లు అనేవి ఎక్కువగా రుద్దే పని లేకుండా, అలాగే మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు 15-20 రోజుల వరకు కూడాను అస్సలు మరకలు పడకుండా తోమినప్పుడు ఎలా అయితే షైనింగ్గా ఉంటాయి అదే విధంగా ఉండాలంటే ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. దానికోసం డిష్ వాష్ పౌడర్ అనేది మనకి సబీనా పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. దీని కాస్ట్ కూడా మనకి జస్ట్ 20 రూపాయలు అయితే ఉంటుంది. ఈ పౌడర్ అనేది మనకి ఇంట్లో గిన్నెలు తోముకోవడానికి ఇలా చాలా రకాలుగా చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ పౌడర్లోనైతే మీరు ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే యాడ్ చేసుకోండి. నిమ్మకాయ తోటి సాల్ట్తో మనం క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది, కానీ జస్ట్ మనం క్లీన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మనకి నల్లగా ఈ పాత్రలు అనేవి అయిపోతాయండి. ఇది పౌడర్ లేనట్టయితే మీరు ఇటుక పౌడర్ను కూడా చక్కగా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అలాగే నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేసాం కదండి. తరువాత దీన్ని జస్ట్ మనం ఇలా క్లీన్ చేయవలసిన రాగి, ఇత్తడి పాత్రలు లేదంటే పూజ సామాన్లు అనేవి రెగ్యులర్గా ఉంటాయి కదండి, వెండివి లాంటివి గట్టను, వాటన్నిటిని కూడాను మీకు టైం ఉంటే అప్లై చేసి వదిలేయండి. లేదు అనుకున్నట్లయితే కొంచెం జస్ట్ ఇలా రుద్దామంటే మళ్ళీ మనం 15-20 రోజుల వరకు కూడా ఇటువంటి రాగి చెంబులు కానీ రాగి బిందెలు లాంటివి గట్ట క్లీన్ చేయవలసిన అవసరం ఉండదండి. నేనైతే జస్ట్ ఇలా వెంటనే చేతితోటే నాకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి చేతితోటి వీటన్నిటిని కూడా క్లీన్ చేసేస్తానండి. మనకి చాలా చాలా సింపుల్గా పని అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం అటకల పైన లేదంటే కబోర్డ్స్లో కూడాను సంవత్సరానికి ఒకసారి తీసి క్లీన్ చేయవలసిన ఇటువంటి రాగి ఇత్తడి పాత్రలన్నింటినీ కూడాను సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో. ఎక్కువ శ్రమ పడకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా 15-20 రోజుల వరకు కూడా ఇలానే మనకి సామాన్లు అనేవి మెరుస్తూ ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే ఇంట్లో దోశ కోసం, ఇడ్లీ కోసం దోశ పిండ్లు కానీ లేదంటే ఇలా ఇడ్లీ పిండ్లు కానీ మనము 4-5 రోజులకు ఒక్కసారి ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి. కొంతమంది టైం లేనప్పుడు వీకెండ్లోనూ వారానికి ఒక్కసారి సరిపడా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇది మన ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను 1-2 రోజులకే పులిసిపోయి పాడైపోతుందండి. ఇలా పులిసిపోయిన పాడైపోయిన తిన్నాం అనుకుని డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి, అస్సలు తినలేము కూడాను. మనము ఈ పిండి అనేది వారం 10 రోజులైనా కూడా పులిసిపోకుండా ఆడేటప్పుడు ఏ విధంగా ఫ్రెష్గా ఉందో అదే విధంగా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చండి. దానికోసం తమలపాకులు అనేవి పిండి పులిసిపోకుండా ఫ్రెష్గా ఉంచుతాయి. ఒక ఫ్రెష్గా ఉండే తమలపాకును తీసుకొని చక్కగా ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మధ్యలోని ఈ విధంగా రివర్స్లోనైనా నార్మల్గా అయినా కూడా పెట్టుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు ఎన్ని రోజులైనా కూడా పిండి అనేది అస్సలు పులిసిపోకుండా, టేస్ట్ మారకుండా చక్కగా మనము ప్రతిరోజు వాడుకోవచ్చు. అవసరమైన మట్టుగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం వాడే ఇటువంటి షూస్ కానీ లేదంటే అప్పుడప్పుడు వాడే షూస్ అనేవి ఇప్పుడు చలికాలం కాబట్టి ప్రతిసారి కూడా వాష్ చేయలేమండి. రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళేవారు అనుకోండి, మనకి జస్ట్ వచ్చేసరికి స్మెల్ అనేవి వచ్చేస్తాయి. బయట అంతా బాగుంటుంది కానీ లోన్ నుండి కొంచెం దుర్వాసన అనేది వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా ఏమీ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక చిన్న చిట్కాని అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం టిష్యూ పేపర్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. టిష్యూ పేపర్స్ లేనట్టయితే కాటన్ ఉంటాయి కదండి మనకి క్లాత్స్, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇందులో బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా మీ ఇష్టం కొంచెం కొంచెం ఈ విధంగా వేసేసుకొని ఏదైనా కొంచెం మంచి స్మెల్ వచ్చే పౌడర్ని అయితే వేసుకోండి. ఇలా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయడం వలన ఈ మనకి ఏంటంటే ఈ చెమట స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. షూ నుంచి తడికి
చెమటకి గట్టును ఈ స్మెల్ అనేది రాకుండా పౌడర్ కూడా మంచి స్మెల్ ఇస్తుంది. స్వెట్టింగ్ ఏది ఉన్నా కూడా పీల్ చేస్తుందనమాట. చలికాలంలో మనం మాటి మాటికి వాష్ చేయలేమండి. జస్ట్ 4-5 రోజులకు ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంతవరకు బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే చిన్న చిన్న పురుగులు కూడాను షూలో గట్ట దూరిపోతుంటాయి కదా ఈ బేకింగ్ పౌడర్కి. ఆ పురుగులు కూడా ఏవి రాకుండా ఉంటాయండి. ఇలా మాకి ఇంట్లోనూ ఉండే షూ అన్నిటికీ ప్యాకెట్స్ని తయారు చేసుకుని ఒక్కొక్క ప్యాకెట్ని కూడా ఇలా లోన పెట్టేసి అవసరమైనప్పుడు తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇలా లోన పెట్టుకోవడం వల్ల షూ నుంచి ఎటువంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుంది, అంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు మన ఇంట్లోనే ఉండే డోర్లు కానీ కిటికీలు కానీ లేదంటే వుడెన్ ఐటమ్స్ క్లీన్ చేసిన కూడాను నెక్స్ట్ డేకి మనకి షైనింగ్ పోయి డస్ట్ కూడా పట్టేస్తుంటుంది కదా జస్ట్ 2-3 రోజులకే. ఇలా షైనింగ్ లుక్ పోకుండా మురికి గట్టను లేకుండా అలాగే మనకి ఇటువంటి వుడెన్ ఐటమ్స్ గట్టను పుచ్చిపోకుండా చెక్క పౌడర్ రాలిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా 15 రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి క్లీన్ చేసి చూడండి. ఒక బౌల్ తోటి వాటర్ని తీసుకొని ఇందులోనే కొంచెం వాటర్ని తీసుకున్న తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్, అంటే మనము కిటికీలు అవి తుడిచే క్లాత్ అనేది ఉంటుంది కదా దానితో ఇందులో మనం ముంచుకుంటూ పిండుకుంటూ నీట్గా క్లీన్ చేసేసామనుకోండి. ఆయిల్ అనేది వేయడం వల్ల ఇటువంటి వుడెన్ ఐటమ్స్ అనేవి పుచ్చిపోకుండా పురుగు పట్టకుండా మంచి షైనింగ్ లుక్తో పాటు డోర్లు కూడాను డ్యామేజ్ అవ్వకుండా ఎన్ని రోజులైనా అదే విధంగా ఉంటాయండి. ఆయిల్ అనేది వేయడం వలన లుక్ కూడా చాలా మంచి షైనింగ్ పెట్టినట్టు ఉంటుందన్నమాట. ఇలా మన ఇంట్లో ఉండే డోర్లు కానీ కిటికీలు కానీ మంచాలు కానీ లేదంటే సోఫా సెట్లు దివాన కట్లు ఇవన్నీ కూడా వుడెన్ ఐటమ్సే కదండి, డైనింగ్ టేబుల్తో సహా. వీటన్నిటిని కూడా జస్ట్ మీరు ఇలా 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి క్లీన్ చేసి చూడండి. వుడెన్ ఐటమ్స్ అనేవి చాలా కొత్త వాటిలాగా మెరిసిపోతూ ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు క్లీన్ చేసిన తర్వాత డోర్ అనేది క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత మంచి షైనింగ్గా ఉందో. ఇంట్లో నేను ప్రతిసారి కూడా ఇదే విధంగా క్లీన్ చేస్తానండి. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా 6వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారండి. మన ఇంట్లో ఒక్కొక్కసారి పాలు గిన్నెలు కానీ టీ గిన్నెలు కానీ లేదంటే కూరలు వండే కళాయిలు అనేవి ఈ విధంగా నల్లగా మాడిపోతూ ఉంటాయి కదా. వీటిని క్లీన్ చేయాలంటే గంటలు నానబెట్టి రుద్దుతూ ఉంటారు. ఇదేది లేకుండా సింపుల్గా వీటన్నిటిని చిటికలో ఎలా క్లీన్ చేసేయాలనేది అయితే తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి మనం ఇంట్లోనే ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. ట్యాబ్లెట్ వాడేసిన తర్వాత తొక్కల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. వీటి వల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ చిన్న చిట్కా తెలిసిన తర్వాత వీటిని మీరు పడేయడానికి 100 సార్లు ఆలోచిస్తారు. అయిపోయిన ట్రిప్స్ని, అంటే నేను ఈ వేపర్స్ అనేవి ఉన్నాయి కదండి వాటిని అయితే కట్ చేశానండి. ఇవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇలా మాడిపోయిన గిన్నెలన్నింటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే క్లియర్గా చూసారు కదండి. సింపుల్గా మనం అయితే ఇలా పీచ్ అనేది లేకుండా జస్ట్ క్లీన్ చేసేయచ్చు అనమాట. జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ అనేది ఇటువంటి మాడిపోయిన వాటిల్లోనే చిలకరించేసుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా మన కళాయిలు లాంటివి గట్ట మాడిపోతూ ఉంటాయి. కొంచెం కష్టమే కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ని చిలకరించేసుకొని చక్కగా పీచు పెట్టే పని లేకుండా జస్ట్ ఆ ట్యాబ్లెట్ తొక్కలు వేసేసుకొని గట్టిగా గీకేసామనుకోండి. జస్ట్ మనకు 1-2 నిమిషాల్లోనే ఎంత నల్లగా మాడిపోయిన గిన్నెలైనా కళాయిలైనా పాత్రలైనా కూడా చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేయొచ్చండి. వీడియోలు కూడా మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మురికైతే వదిలేస్తుంది. పనికిరావని పడేసి వస్తువులు మన ఇంట్లో చాలా చాలా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఈ విధంగా యూజ్ చేసుకొని మన టైము మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి. మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం పాలమరకలన్నీ మాడిపోయినవన్నీ పోయాయండి. ఆ తర్వాత మనం ట్యాబ్లెట్ తొక్కలతో క్లీన్ చేసాం కాబట్టి జస్ట్ పీచుతో 1-2 సార్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని వాడుకున్నాం అనుకోండి. గిన్నెలు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి. మన శ్రమ కూడా తగ్గుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఈ చలికాలంలో చాలా చాలా బాగా అయితే చిట్కా అనేది యూజ్ అవుతుందండి. మనం వండే కూరలు కానీ రైస్ కానీ లేదంటే చపాతీలు ఇటువంటివి చేసేటప్పుడు జస్ట్ ఈ చల్లగా ఉండడం వల్ల వేడి అనేది తగ్గిపోతుంది కదండి. ఇలా మనం తిన్నంత వరకు కూడా వండే ఫుడ్ అనేది చల్లబడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక హాట్ బాక్స్ని తీసేసుకొని ఇందులోన బాగా మరిగించిన నీళ్ళని, అంటే వేడి నీళ్ళని వేసేసుకొని మూత పెట్టి జస్ట్ ఆ వేడంతా కూడా హాట్ బాక్స్ పెట్టేటట్టుగా అయితే ఇలా 1-2 నిమిషాలు వదిలేసిన తర్వాత వాటర్ని పారబోసేయండి. వేడంతా కూడా హాట్ బాక్స్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత రైస్ కానీ లేదంటే చపాతీలు కానీ కూరలు కానీ మనకి ఏవైతే మనం తిన్నంత వరకు వేడిగా ఉండాలనుకుంటామో అవన్నీ మనం తిన్నంత వరకు వేడిగా ఉంటాయండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.